అధ్యక్ష, తమరు కూడా 1983 నుంచి ఈ రోజు వరకు ప్రజా జీవితంలో ఉన్నారు. 6-7 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నేను కూడా ప్రజల ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు దయ వల్ల ఇది 6వసారి ఎన్నికయ్యాను. చాలా ప్రభుత్వాలను చూసాం. ఎందుకే మాట చెప్తున్నానంటే, ఏ శాఖ చూసినా సరే సమస్యలు ప్రతి ఒక్కరూ చెప్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏ ప్రభుత్వం అయినా సరే కంటిన్యూగా పనిచేయాలి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. దురదృష్టం ఏమిటంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన పేరు కూడా నేను ఎప్పుడు చెప్పను, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే ప్రధానమైనటువంటి శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకి తాళాలు వేసేశారు అధ్యక్ష. మీకు తెలుసు, చాలాసార్లు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ప్రతి వ్యవస్థలో మెయింటెనెన్స్ అనే కార్యక్రమం ఉంటుంది. మెయింటెనెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మనుషులమైనా ఆరోగ్యంగా ఉన్నా ప్రతి 6 మాసాలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తాం, టెస్టులు చేసుకుంటాం. ఆరోగ్యం బాగలేకపోతే మందులు ఆడి మన ఆరోగ్యాన్ని పరిశుభ్రం చేసుకుంటాం. అదేవిధంగా ఈ వ్యవస్థలో రోడ్లు కానీ, భవనాలు కానీ, ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే మెయింటెనెన్స్ చేయవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దుర్మార్గం ఏమిటంటే 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, పాడి పరిశ్రమ శాఖ కానీ, R&B కానీ ఏ శాఖను తీసుకోండి అధ్యక్ష, ఒక్క పైసా అంటే ఒక పైసా ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం ఈ వ్యవస్థలన్నీ నాశనమై ఈరోజు ఈ ప్రభుత్వం మీద అధికమైనటువంటి భారం పడడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మేము వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. చెప్పుకోవడానికి ఎవరికి వీలు కానిటువంటి సమస్యలు ఉన్నాయి. ఉన్నా సరే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రయారిటీస్ని గుర్తించి ఒక్కొక్క సమస్యని పరిష్కరించి ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి అధ్యక్ష. మొదటి ప్రశ్న పరికరాలు అధ్యక్ష. మా వెటర్నరీలో 4 రకాల హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. 1 గ్రామీణ పశు వైద్యశాలలు ఉంటాయి, 2 వెటర్నరీ డిస్పెన్సరీలు ఉంటాయి, 3 ప్రాంతీయ పశు వైద్యశాలలు ఉంటాయి, 4 వెటర్నరీ పాలిక్లినిక్లు ఉంటాయి అధ్యక్ష. గ్రామీణ పశు వైద్యశాలలో AI గన్లు అంటే కృత్రిమ గర్భధారణ పరికరాలు ఉంటాయి. ప్రాథమిక చికిత్స వాడే అన్ని ఏవైతే సిజర్లు కానీ, బ్లేడ్లు కానీ ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. ఉన్నాయి, సఫిషియెంట్గా లేవు, అవి కూడా సరి చేస్తాం అధ్యక్ష. వెటర్నరీ డిస్పెన్సరీలో పైన ఉన్నటువంటి పరికరాలతో పాటుగా మనకి పోస్ట్ మార్టం కిట్ ఒకటి ఉంటుంది, వెటర్నరీ డాక్టర్లు ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా ప్రాంతీయ పశు వైద్యశాలలో పైన ఉన్నటువంటి పరికరాలతో పాటుగా ల్యాబొరేటరీ పరికరాలు ఉంటాయి, పెద్ద శస్త్రచికిత్సలో వాడిన పరికరాలన్నీ ఉంటాయి అధ్యక్ష. వెటర్నరీ పాలిక్లినిక్లో పై ఉన్నటువంటి అన్నిటితో పాటుగా DD డాక్టర్ కూడా ఉండి మేము సాధ్యమైనంత వరకు పరికరాలన్నీ ఇస్తున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, శాసనసభ్యులు కూడా రైతులకు ఎడ్యుకేట్ చేయాలి. 5 సంవత్సరాల్లో 2014-19 అధ్యక్ష, ప్రతి సంవత్సరం కూడా ఏవైతే పశు వైద్య శిబిరాలు పెట్టేవాళ్ళం మీకు కూడా తెలుసు, జన్మభూమిలో కానీ ప్రత్యేక కార్యక్రమాల కింద పెట్టి ప్రతి ఒక్కరిని అక్కడికి పిలిచి మందులన్నీ సరఫరా చేసాం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్క పశు వైద్య శిబిరం కూడా పెట్టిన దాఖలాలు లేవు. నేను మంత్రి అయ్యేసరికి అందరూ గగ్గోలు, ఏ హాస్పిటల్లో మందులు లేవు, పరికరాలు లేవు, సిబ్బంది లేరు, చాలా అస్తవ్యస్తంగా ఉండేది. మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో ప్రతి దగ్గర ప్రతి సంవత్సరం ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు పెట్టి ప్రతి క్వార్టర్లీ కూడా మందులు ఇస్తున్నాం అధ్యక్ష. రైతు సేవా కేంద్రాల్లో ఎక్కువ మంది వెళ్తున్నారని అక్కడ కూడా ప్రతి నెల 5,000-10,000 రూపాయలు కేటాయించి మందులు కూడా ఇస్తున్న విషయాన్ని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రధానమైన సమస్య ఇదేదో ఇప్పుడు 2-3 అడిగారని కాదు అధ్యక్ష, అందరు శాసనసభల్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష. భవనాలు అధ్యక్ష చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో
176 భవనాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవి కూడా మేజర్గా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించినవి అధ్యక్ష. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడే మా సోదరులు సాంబశివరావు గారు చెప్పారు. 2014-19లో దాదాపుగా 326 భవనాలు అధ్యక్ష RIDF కింద నాబార్డ్ నుంచి తెచ్చి ఆ రోజు శాంక్షన్ చేశాం. ప్రభుత్వం కంటిన్యూషన్గా జరిగింది. 2019 నాటికి చాలా భవనాలు పూర్తయ్యాయి. కొన్ని భవనాలు 90% అయ్యాయి. కొన్ని భవనాలు వైరింగ్ చేయలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తే 5 సంవత్సరాలు రైతులకి ఎంత ఉపయోగపడేవో మనందరం తెలుసుకోవాలి. 5 సంవత్సరాలు కొత్త భవనాలు నిర్మించకపోగా ఏవైతే పాడైపోయాయో దానికి కనీసమైనటువంటి మరమ్మతులు చేయకపోవడం వల్ల, ఇవన్నీ ఇన్కంప్లీటెడ్గా ఉంచేయడం వల్ల ఈరోజు భవనాలు చాలా సమస్యలు వచ్చాయి అధ్యక్ష. అందుకే గత సంవత్సరం ఫైనాన్స్ మినిస్టర్ గారికి అడిగితే ఈ సంవత్సరం నేను అలాట్ చేయలేనన్నారు. మొన్న పట్టుబట్టి నేను ఎట్టి పరిస్థితిలో భవనాలు మరమ్మతులకి డబ్బులు ఇవ్వాలంటే 25 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు. ఎక్కడైతే 5% 10% మనం పెట్టుబడి పెడితే భవనాలు ఉపయోగంలోకి వస్తాయో అవన్నీ ఐడెంటిఫై చేసి ఈ సంవత్సరం భవనాలు మరమ్మతు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీంతో పాటుగా కొత్త భవనాలు అధ్యక్ష, గత శాసనసభలో చాలామంది శాసనసభ్యులు నా దగ్గరికి వచ్చి ఉత్తరాలు ఇచ్చారు, నా ఫేషీకి వచ్చి ఇచ్చారు, చాలామంది మెయిల్స్ పెట్టారు. అన్ని పరిశీలనలోకి తీసుకున్నాను. ఇవన్నీ 426 వచ్చాయి. ఇవన్నీ కూడా RIDFలో పెట్టడానికి ఫైనాన్స్ వాళ్ళు అనుమతి ఇచ్చారు. 1-2 సంవత్సరాల్లో ప్రాధాన్యత తీసుకొని నా హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో NDA ప్రభుత్వ ఆధ్వర్యంలో మళ్ళీ ఈ శాఖని పూర్తి స్థాయిలో అందరికీ ఉపయోగపడే విధంగా ఎన్ని దారుణాలు చేశారంటే మనం ఊహించిన దారుణాలు అధ్యక్ష. మొన్నే ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ మీటింగ్లో నాకు క్వశ్చన్ చేశారు. అచ్చెన్నాయుడు గారు మనం వచ్చిన తర్వాత కొద్దిగా పశువుల సంఖ్య ఎందుకు తగ్గిందంటే నేను కూడా ఆశ్చర్యపోయాను. దీనికి కారణం ఏమిటంటే గత ప్రభుత్వం ఎవరైతే మహిళలకి డబ్బులు వేశారో ఆ డబ్బుల పేరుతో పశువులు కొన్నట్టుగా మొత్తం రికార్డులో రాశారు, కానీ ఒక్క పశువు కూడా కొనలేదు అధ్యక్ష. మొన్నే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలాగా పశువుల లెక్కలకి ఒక కార్యక్రమం తీసుకుంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, అన్ని లెక్కల సరిగ్గా ఈ సమస్య వచ్చింది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, మళ్ళీ శాఖని స్ట్రీమ్లైన్ చేశాం. ఈరోజు సిబ్బంది కూడా కొరత ఉంది. 2014-19లో చంద్రబాబు నాయకత్వంలో వెటర్నరీ డాక్టర్లు నోటిఫికేషన్ ఇచ్చి ఆ రోజు మళ్ళీ నియమించాం. మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఇప్పటికే నేను చాలా ఒత్తిడి చేస్తున్నాను. ఫైల్ అంతా సర్క్యులేట్ చేసాం, ఫైనాన్స్లో ఉంది. మినిస్టర్ గారికి కూడా చెప్పాను, చాలా సిబ్బంది కొరత ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఇది మీరు ఫేజ్ రిమాండ్కైనా రిక్రూట్మెంట్కి మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పాను. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇస్తామన్నారు. మళ్ళీ త్వరలోనే ఒక నోటిఫికేషన్ వేసి ఎవరైతే చదువుకున్న విద్యార్థులతో పాటుగా పాడి రైతులకి అందుబాటులో ఈ వైద్యం వచ్చే విధంగా నేను అన్ని విధాలా కృషి చేస్తానని మీ ద్వారా సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.